వ్యవసాయాన్ని పండుగ చేయలేదా రాజశేఖర రెడ్డి గారు? రుణమాఫీ చేయలేదా రాజశేఖర రెడ్డి గారు? మద్దతు ధర ఇయ్యలేదా రాజశేఖర రెడ్డి గారు? డ్రిప్ మీద సబ్సిడీ ఇయ్యలేదా రాజశేఖర రెడ్డి గారు? యంత్రాల మీద సబ్సిడీ ఇయ్యలేదా రాజశేఖర రెడ్డి గారు? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇయ్యలేదా రాజశేఖర రెడ్డి గారు? మరి ఇప్పుడు ఇలా ఉందన్నా వ్యవసాయము బాగుందా? మద్దతు ధర ఉందా? మద్దతు ధర వస్తుందా? కనీసం డ్రిప్ వేసుకోవడానికైనా జగన్మోహన్ రెడ్డి గారు సాయం చేస్తున్నారా? కనీసం డ్రిప్ వేసుకోవడానికైనా పైసా సాయం చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం పంట నష్టపోతే ఇదిగో అన్న పంట నష్టపరిహారం అని ఒక్కసారైనా 5 సంవత్సరాలలో ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళ అన్న రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే మైకు పెట్టుకొని 5 సంవత్సరాల క్రితం ఎన్నికలప్పుడు వచ్చి నేను 3000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, ఏ రైతు నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా మద్దతు ధర కల్పిస్తుంది, ఆ 3000 కోట్లు ప్రతి సంవత్సరం ప్రతి రైతుకు అన్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? వచ్చిందా అన్న? ఆ 3000 కోట్లు పక్కన పెట్టిన రోజు ఒక్క రోజు లేదు, ఒక్క సంవత్సరాలైనా 3000 కోట్లు రైతుల కోసం పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకా ఏమన్నాడు? 4000 కోట్లు ప్రతి సంవత్సరము పంట నష్టపోతే రైతుల కోసం 4000 కోట్లు పంట నష్ట కోసం పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరం అయినా 4000 కోట్లు రైతుల కోసం పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళ రైతుల గురించి ఆలోచించేది. 5 ఏళ్లలో వీళ్ళు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే వాళ్ళు కానే కాదని తేలిపోయింది. అంతేకాదు రాజశేఖర రెడ్డి గారికి బిడ్డలంటే ఎంత మక్కువ, చదువుకున్న బిడ్డలు చదువుకోవాలన్నా ఎంత కోరుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. ఏమనేవాడన్నా రాజశేఖర రెడ్డి గారు గుర్తుందా? ఇలాగే రాజశేఖర రెడ్డి గారు మైకు పట్టుకొని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు MBA చేస్తారా, మీరు MCA చేస్తారా, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా అని రాజశేఖర రెడ్డి గారు అనలేదా? ఉందా? ఇప్పుడు కూలీ నాలీ చేసుకొని కళ్ళ తల్లిదండ్రులే చదివించుకోవాలి. పోనీ చదివించుకున్నాక ఉద్యోగాలు వస్తున్నాయా? ఏమో ఇంతమంది బిడ్డలు ఉండాలి.